అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు పక్వాన్ జానో ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో మనం చేయబోతున్నాం మటన్ కీమాతో కోఫ్తా కర్రీ. అది కూడా చాలా టేస్టీగా. పదండి మరి తయారు చేసేద్దాం. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం మటన్ కీమా కోఫ్తా కర్రీకి కావాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ నేను కీమా క్వాంటిటీ 1 కేజీ తీసుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. కేజీ కీమాకి ఒక పెద్ద ఉల్లిపాయలైతే 2 ఉల్లిపాయలైనా ఉండాలండి. చిన్నగుంటే 3. పుదీనా యాడ్ చేస్తున్నా. కొంచెం పుదీనా, ఎక్కువ కూడా యాడ్ చేయకండి, అదే ఫ్లేవర్ వస్తది. కొత్తిమీర, ఇక్కడ పుదీనా ఎంత తీసుకుంటామో దానికి డబుల్ కొత్తిమీర తీసుకోండి. అల్లం, వెల్లుల్లి, అల్లంని బాగా పీల్ చేసి వెల్లుల్లిని కూడా పీల్ చేసి తీసుకున్నాను. అల్లం వచ్చేసి ఒక 8 పీసెస్, వెల్లుల్లి వచ్చేసి ఒక 10 నుంచి 12. తర్వాత ఇదంతా హోల్ గరం మసాలా, మొత్తం ఏం కాదు, అంటే ధనియాలు, ఇలాయచీ, లవంగ అండ్ చెక్క, ఈ 4 ఇంగ్రీడియంట్స్ అండి. ఇలాచీ వచ్చేసి 4 ఇలాచీ తీసుకోండి. ధనియాలు ఒక 2 స్పూన్స్, లవంగాలు ఒక 4, చెక్క చిన్న పీస్ అంతే. సాల్ట్ యాడ్ చేస్తున్నా మసాలాలో కొంచెం, నేను ఒక 1/2 స్పూన్ అంతా యాడ్ చేసుకోండి, లేకపోతే మొత్తం కీమాకి సరిపడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను కీమాకి ఎంత కావాలో అంత. కారం, కేజీ కీమా కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నాన్ వెజ్ అంటేనే స్పైసీ కదండి. సో స్పైసీ ఎక్కువగానే యాడ్ చేస్తున్నా. మీకు కొంచెం తక్కువ కావాలంటే ఒక స్పూన్ తక్కువ చేసేయచ్చు. పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది మటన్ మసాలా అండి, 2 స్పూన్స్ వరకు యాడ్ చేయండి, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం పక్కన కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను కొబ్బరి మర్చిపోయా కాబట్టి అది కూడా ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు కొబ్బరి, అదే మనకు బైండింగ్ పార్ట్ లాగా యూజ్ అవుతుంది. సో ఇలా గ్రైండ్ అయిన తర్వాత హాఫ్ పేస్ట్ మొత్తం పేస్ట్ బౌల్లోకి తీసేసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత బ్యాచ్ వైజ్ కొంచెం కొంచెం కీమాకి కొంచెం మసాలా యాడ్ చేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి. కేజీ అంటే మొత్తం కీమా ఎక్కువ వస్తుంది కాబట్టి మొత్తం పట్టదు కదండి, అందుకు బ్యాచ్ వైజ్గా కొంచెంగా మనం గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి కీమా, ఇక్కడ కీమాని నేను కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసి వాష్ చేసి పెట్టానండి. సో కొంచెం కీమా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం మసాలా ఉంది, గ్రైండ్ చేసిన మసాలా మిక్సీ జార్లోనే. ఇక్కడ నేను మటన్ కీమా యూస్ చేస్తున్నాను. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేశాను. ముందే ఒక స్పూన్ అంతా మిక్సీ జార్లో ఉండింది, ఇంకొక స్పూన్ యాడ్ చేశాను. ఉప్పు కొంచెం, మసాలాలో కూడా గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు యాడ్ చేశాను, సో చూసి యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా మసాలా అండ్ కీమా మిక్స్ అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఎలా అంటే కంటిన్యూస్గా గ్రైండ్ చేయకండి. ఒక 1 మినిట్ అలా గ్రైండ్ చేసి మరి ఆఫ్ చేసి గ్రైండ్ చేసి అలా 3 టైమ్స్ చేస్తే ఇలా ఫైన్ పేస్ట్ లాగా బాగా మిక్స్ అయ్యి వస్తుంది మనకు కీమా. ఇలా కొంచెం కీమా కొంచెం మసాలా యాడ్ చేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఉండలుగా చేసి కుక్కర్లో పెట్టాను నేను. చిన్న ఉండలుగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వేసి కొంచెం అలా నీళ్లు, ఎలా అంటే ఒక 2-3 స్పూన్ల నీళ్ళండి, అలా వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేశారనుకోండి. ఇక్కడ చూడండి ఉడికింది మన కీమా. ఇక్కడ నేను 4 విజిల్స్ పెట్టాను, ఎందుకంటే మరి ఫ్రై చేస్తాం, తర్వాత కర్రీలో కూడా కుక్ చేస్తాం. ఇక్కడ నేను వాటర్ ఎక్కువ వేయలేదు, జస్ట్ ఒక 2-3 స్పూన్లు అంతే వేసింది. బట్ మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి వస్తుంది. ఇక్కడ ఆయిల్ వేడయిన తర్వాత ఈ కీమా బాల్స్ని అందులో ఫ్రై చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయండి, కాస్త వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ కీమా బాల్స్లో
ఆయిల్ అనేది పైకి చిట్లే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా చూసి ఫ్రై చేయండి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి. అంటే ఇప్పుడు మన మటన్ అనేది కుక్కర్లో ఒక హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది, అంటే 50% వరకు. ఇక్కడ మనం ఇంకొక 30% కుక్ చేస్తున్నాం, ఇంకొక 20% కర్రీలో గ్రేవీలో కుక్ చేస్తామండి. ఇలా పక్కన తీసేసి సర్వ్ చేసుకుంటాము. మనం ఇలా కూడా తినచ్చు, ఆనియన్స్తో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇక్కడ కీమా కోఫ్తా కర్రీ కాబట్టి ఇంకొక బాండీ తీసుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేశాను. కాస్త యాడ్ చేస్తే చాలండి, ఎక్కువేం యాడ్ చేయకండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా నైస్గా కట్ చేసి, ఇక్కడ హాఫ్ ఉల్లిపాయ అంతే, ఎక్కువేం యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేసాం కాబట్టి ఒక హాఫ్ ఉల్లిపాయని నైస్గా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా, హాఫ్ మసాలా వరకు నేను కీమాలో యాడ్ చేశాను, ఇంకొక హాఫ్ మసాలా పక్కన పెట్టాను. సో ఆ మసాలా, దాని తర్వాత టొమాటోస్, ఒక 3 టమాటాలని మిక్సీలో ఫైన్గా పేస్ట్ లాగా చేసి పెట్టానండి. ఆ టొమాటోస్ పేస్ట్ని కూడా యాడ్ చేశాను. మొత్తం మసాలాని యాడ్ చేసిస్తాను ఇక్కడ నేను. అంటే ఒక హాఫ్ మసాలా వచ్చేసి కీమా బాల్స్లో వెళ్ళిపోయింది, ఇక్కడ హాఫ్ మసాలా వచ్చేసి ఇలా గ్రేవీ లాగా యూజ్ చేసేస్తున్నాము. సో గ్రేవీకి కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఈ మసాలా మనం పక్కన పెట్టుకుంటే. కొంచెం కుక్ అవ్వాలండి ఈ రెండు, టొమాటో పేస్ట్ అండ్ అలానే మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచిన మసాలా ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పెరుగు యాడ్ చేస్తున్నాను, ఒక 2 నుండి 3 స్పూన్ల పెరుగు. ఈ కీమా కోఫ్తా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చపాతీ పూరి కాంబినేషన్లో. ఒకసారి పక్కా ట్రై చేసి చూడండి, మరీ చేసుకుంటారు. కీమా బాల్స్ అనేది ఉడకపెట్టినప్పుడు మనకు వాటర్ వచ్చింది కదండి కుక్కర్లో, ఆ వాటర్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మనం జస్ట్ 2 to 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసినా కూడా ఆ మటన్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అంత వాటర్ వస్తుంది మనకు. సో ఆ వాటర్ మొత్తం దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చూసి యాడ్ చేసుకోండి, ముందే మసాలాలో కూడా యాడ్ చేశాను కాబట్టి ఒకసారి టేస్ట్ చేసి చూసి తర్వాతే యాడ్ చేయండి. మిల్క్ కూడా అంతే, ఒక 3 నుంచి 4 స్పూన్ల పాలు. దీనివల్ల ఏమవుతుందంటే పాలు పెరుగు వల్ల మనకు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కీమా బాల్స్, వాటిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేసి 5 నిమిషాలు బాగా కుక్ చేసామనుకోండి, మనకు మన టేస్టీ మటన్ కీమా కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన పక్వాన్ జానో ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.